మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఐపీఎల్లో వాట్ ఏ పర్ఫార్మెన్స్ అనిపించుకుంటున్న టీం ఏంటి? పంజాబ్ టీం. ఐపీఎల్ 2026లో రెచ్చిపోతున్నారు. ఎలా అంటే నేను ఎవరికైనా ఎదురొచ్చినా వాళ్ళకే రిస్క్, నాకెవరైనా ఎదురొచ్చినా కానీ వాళ్ళకే రిస్క్ అన్నట్లుగా కూడా పంజాబ్ టీం అయితే ఉంది. ఇప్పుడు ఇక ఎదురే లేకుండా ఈ కింగ్స్ అయితే దూసుకొని వెళ్తున్నారు. వాంకాడేలోని ముంబైలో తుక్కు చేసింది పంజాబ్ టీం ఇటు 195 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేదించింది పంజాబ్ టీం. ఇక దీంతో కూడా మెరుపు వేగంతోనైతే ఆడినట్లు మనం చూడొచ్చు. ఇక ముంబై ఓపెనర్ డీకాక్ భారీగా కూడా సెంచరీ చేశాడు. కానీ తాను చేసినటువంటి సెంచరీ వృధాగా మిగిలిపోయింది. టోర్నీ తొలి మ్యాచ్లోనే డీకాక్ సెంచరీ బాదాడు. చేజింగ్లో ప్రప్సిమ్రాను, కెప్టెన్ అయ్యర్ చెలరేగిపోయారు. ఇటు 4లు 6లతో ముంబై బౌలర్లను పంజాబ్ బ్యాటర్లు ఆడుకున్నారు. ఇక ఆడినటువంటి 5 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించింది ఇప్పుడు పంజాబ్ టీము. టేబుల్ టాపర్గా పంజాబ్ టీం అయితే నిలవటం జరిగింది. ఇక పంజాబ్ టీం అయితే ఐపీఎల్లో మామూలుగా కాదు, అసలు బాధపడేస్తుంది. 4లు 6లు దీనికి సంబంధించినటువంటి పూర్తి అనాలిసిస్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్తో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, పంజాబ్ టీం మాత్రం తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతుందా ఐపీఎల్లో? ఎస్ రేణు, మనం బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు నాకు ఎదురొచ్చినా నీకే రిస్క్, నేను నీకు ఎదురొచ్చినా నీకే రిస్క్ అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ని నిజం చేస్తూ వాళ్ళు ఆడుతున్నటువంటి ఆట తీరు ఏదైతే ఉందో, అంటే గ్రౌండ్ ఏదైనా సరే, టీం ఏదైనా సరే, బౌలర్ ఎవడైనా సరే, బ్యాట్స్మెన్ ఎవడైనా సరే, వాళ్ళు ఆడుతున్నటువంటి ఆట తీరుకు మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫిదా అయిపోతున్నారు. అంటే ఒకప్పుడు పంజాబ్ జట్టు అనగానే ఏదో మన ఇంటర్నేషనల్ క్రికెట్ లో జింబాబ్వే జట్టు, ఇలా చిన్న చిన్న జట్లు, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు వాళ్ళు ఆడుతున్నటువంటి ఆట తీరు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, అలాగే వాళ్ళ కెప్టెన్సీ స్కిల్స్ కానీ, అంటే ప్రతి ఒక్కరు కూడా సలహాలు ఇవ్వటంలో కానీ, అటు శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో కానీ వాళ్ళు ఆడుతున్నటువంటి విధానం, అలాగే బౌలర్ల పట్టుదల కానీ, ప్రతి ఒక్కరు, ఒక బౌలర్ ఫెయిల్ అయితే ఇంకొక బౌలర్ ఆడటం, ఒక బ్యాట్స్మెన్ ఫెయిల్ అయితే ఇంకొక బ్యాట్స్మెన్ ఆడటం, లేదు ఒక అంటే టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా గాయపడి ఇంకొక ఆటగాడు వస్తే వాళ్ళు ఆడటం, ఇలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఒక పక్కా ప్లానింగ్ తో, పక్కా విజన్ తో ఆడుతున్నట్టుగానే కనపడుతోంది. 2025లో వాళ్ళు ఫైనల్కి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఏడాది ఎలాగైనా సరే, లాస్ట్ ఇయర్ వాళ్ళ కప్పు మిస్ అయింది, ఈసారి వాళ్ళు కప్పు కొట్టాలి అనేటువంటి లక్ష్యంతోనే వాళ్ళు వెళ్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ 25 కోట్లకు పైగా కొన్నప్పుడు చాలా మంది అతనిలో ఏముంది, 25 కోట్లు ఎందుకు పెట్టింది పంజాబ్ టీం అని చాలా మంది విమర్శించారు. కానీ ఈ రోజు 25 కోట్లు పెట్టి కొన్న వాళ్ళు, కనీసం 20 కోట్ల పైగా కొన్న వాళ్ళు, ఏ విమర్శ రాకుండా ఉన్నటువంటి ఆటగాడు ఒకే ఒక్కడు శ్రేయస్ అయ్యర్. కెప్టెన్సీ పరంగా, ఫీల్డింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా మొత్తం ఎటు ఏ విధంగా చూసుకున్నా సరే తనలో ఉన్నటువంటి ప్రతి స్కిల్ కూడా అతను బయటపెట్టి ఆడుతున్నటువంటి విధానం అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఈ సీజన్ లో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే 200కి పైగా పరుగులు కూడా చేశాడు. నిన్న కూడా అతను వాళ్ళు గెలవటం కాదు, వాళ్ళ రన్ రేట్ విషయంలో వాళ్ళు పెడుతున్నటువంటి ఫోకస్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉందని చెప్తాను నేను. ఎందుకంటే 16 ఓవర్లో 198 పరుగులు చేజ్ చేయటం అనేది నిజంగా అద్భుతమే. ఎందుకంటే ముంబై బౌలింగ్ లైనప్ ఉందో, వాళ్ళ ట్రెంట్ బౌల్ట్ కానీ, లేదంటే దీపక్ చహర్ కానీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళు 16.3 ఓవర్లో 198 పరుగులు చేజ్ చేయటం అనేది నిజంగా అద్భుతంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంకొక క్యారెక్టర్ ఇక్కడ ప్రప్సిమ్రాన్ సింగ్. అతను అంటే మనం ఎప్పుడు కూడా అతని గురించి పెద్దగా మాట్లాడుకోం, మనం ఎంతసేపు కూడా వైభవ్ సూర్యవంశీ లేదా అభిషేక్ శర్మ లేదంటే ఇలా కొంతమంది గురించి మాట్లాడుకుంటాం. కానీ ప్రప్సిమ్రాన్ సింగ్ ఓపెనింగ్, అతను నిన్న 39 బాల్ 80 పరుగులు, 205 స్ట్రైక్ రేట్ అతను చేసింది. కాబట్టి అంటే టీమిండియాకి పర్ఫెక్ట్ ఓపెనర్లు ఎవరు ఉన్నారంటే ఇప్పుడు తర్వాత తరానికి సంబంధించి ప్రప్సిమ్రాన్ సింగ్ అని చెప్తాను నేను. అంటే మనం కనుక ఈ మ్యాచ్లో చూసుకుంటే కనుక పంజాబ్ ఇప్పుడు 4 మ్యాచ్లు కూడా గెలవటం జరిగింది. అంటే ఎవరైనా కానీ ఏదైనా టీం తీసుకుంటే బౌలింగ్లోనో బ్యాటింగ్లోనో ఏదో ఒక దాంట్లో కూడా తడబట్టడం జరుగుతుంది. కానీ పంజాబ్ టీం చూసుకుంటే ఆల్ రౌండర్ లాగా అన్నిట్లో కూడా రాణిస్తుంది. వాళ్ళు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు రేణు. ఒక్క మ్యాచ్ వాళ్ళు, అది కూడా వర్షం కారణంగా రద్దయింది. అది కూడా కలకత్తా కారణం, అది ఆల్మోస్ట్ కేకేఆర్ మీద గెలిచేటువంటి మ్యాచ్. ఆ రోజు 25 పరుగులకే వాళ్ళని 3 వికెట్లు ఏదో తీసుకుంటున్నారు. కాబట్టి ఆ రోజు కూడా గెలిచేవాళ్ళు వాళ్ళు. కాకపోతే ఆ రోజు వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. వాళ్ళు ఇప్పటి వరకు కూడా బౌలింగ్ పరంగా ఫెయిల్ అవ్వలేదు, బ్యాటింగ్ పరంగా ఫెయిల్ అవ్వలేదు, ఫీల్డింగ్ పరంగా ఫెయిల్ అవ్వలేదు, కెప్టెన్సీ పరంగా ఎక్కడ కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా అంటే పంజాబ్ తో ఒకప్పుడు ఆడటం అని అంటే చాలా మందికి అది ఒక చిన్న జట్లు ఎలాగోలా గెలిచేస్తా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండేది.
కానీ ఇప్పుడు పంజాబ్ మీద గెలవడం అనేది చాలా వరకు కూడా కష్టం. ఒకప్పుడు ఐపీఎల్ అనగానే కొంత రాజస్థాన్ బలహీనమైనటువంటి జట్టు, ఆర్సీబీ బలహీనమైనటువంటి జట్టు, పంజాబ్ బలహీనమైనటువంటి జట్టు అనేటువంటి ఒక ఫీలింగ్ ఉండేది జనాలకి. అందుకనే చాలా వరకు కూడా బలమైనటువంటి జట్లు అనగానే చాలా మంది చెప్పేటువంటి మాట ఈ ముంబై కానీ లేదంటే సిఎస్కే కానీ ఇట్లా కొన్ని టీమ్స్ పేర్లు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి ఈసారి మాత్రం అసలు ఆ టీమ్స్ ఏవీ లేవు. ఒకప్పుడు కప్పు కొట్టిన టీమ్సే ఇప్పుడు ఎక్కువగా బలంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ కప్పు కొట్టింది, ఈ ఇయర్ కూడా వాళ్ళు చాలా బలంగా కనిపించారు. మనం లక్నో మీద వాళ్ళ ఆట తీరు చూస్తే. అలాగే పంజాబ్ అసలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాళ్ళు కప్పు కొట్టలేదు. కాబట్టి అయినా కానీ వాళ్ళ ఆట తీరు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ ఫైనల్కి వెళ్ళారు. పంజాబ్ కి అంటే ఇప్పుడున్న టీమ్స్ లో కనుక మనం చూస్తే ఏ టీం గట్టి పోటీ ఇవ్వగలదు వెంకట్? ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ వీళ్ళిద్దరికి పడితే మాత్రం వీళ్ళిద్దరు ఖచ్చితంగా పోటీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రెండు జట్ల బౌలింగ్ బాగుంది, రెండు జట్ల బ్యాటింగ్ బాగుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా అంటే పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే మాత్రం ఫ్యాన్స్ కి అంటే అది కూడా చిన్నస్వామి స్టేడియంలో పడాలి. అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే పండగ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అది ఓపెనింగ్ రెండు జట్ల ఓపెనింగ్ బాగుంది, రెండు జట్ల బౌలింగ్ అంటే బౌలింగ్ కి సంబంధించి చూసుకున్నా, మిడిల్ ఆర్డర్ చూసుకున్నా, లోయర్ ఆర్డర్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే అసలు ఆ టీం మొత్తం వాళ్ళు చేసుకున్నటువంటి డిజైనే చాలా అద్భుతంగా ఉంది రెండు టీంలకి సంబంధించి. అంటే దీంట్లో వెంకట్ క్రెడిట్ ఎవరికి వచ్చు? ఎందుకంటే ప్రతి ఒక్క టీం కూడా వాళ్ళకి ప్లేయర్స్ ని కొనుగోలు చేసుకునేటప్పుడు అంటే బాగా ఆడే వాళ్ళని అన్నింటిని కూడా సరి సమానంగా చూసుకొని ఆ ప్రైజెస్ తో కొనుగోలు చేస్తుంది. అలాంటి పంజాబ్ టీం మాత్రమే ఇంత బాగా సెట్ అయింది వీటిలో. ఇక్కడ ప్రీతి జంట చేసినటువంటి వర్కౌట్ అని చెప్తాను నేను. ప్రీతి జంట అంటే ఈ ఆమెలో ఉన్నటువంటి స్పోర్టివ్నెస్. ఇప్పుడు మనం లక్నో చూసుకుంటే చాలా వరకు కూడా ప్లేయర్స్ ఒక మ్యాచ్ లో ఆడకపోతే వాళ్ళ మీద అదో రకమైనటువంటి ప్రెజర్. వాళ్ళు డగౌట్కి వెళ్ళాలన్నా, డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళాలన్నా వాళ్ళకి ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. కానీ ఇక్కడ పంజాబ్ విషయంలో వాళ్ళు గతంలో ఇప్పటి వరకు కూడా లాస్ట్ ఇయర్ వరకు కూడా పంజాబ్ అన్ని మ్యాచ్లు ఎప్పుడు కూడా వాళ్ళ చరిత్రలో గెలవాల. కానీ వాళ్ళు అంటే టీం సెలెక్ట్ చేసుకునే విషయంలో ప్లేయర్స్ కి స్వేచ్ఛనిచ్చేటువంటి విషయంలో వాళ్ళు చాలా ముందున్నారు. ముఖ్యంగా ప్రీతి జంట శ్రేయస్ అయ్యర్ ని వదులుకోకూడదు అనేది వాళ్ళ ప్లాన్. ఎప్పుడైతే కేకేఆర్ నుంచి శ్రేయస్ అయ్యర్ బయటకు వచ్చాడో, కేకేఆర్ కి అతను కప్పిచ్చాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్ బయటకు వచ్చాడు కాబట్టి మెగా వేలం టైంలో అతను ఎలాగైనా సరే పిక్ చేసుకోవాలనే లక్ష్యంతోనే వాళ్ళు వెళ్ళారు. అందుకనే ఆ రోజు వేలం పాట చూసినా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మెగా వేలం చూసినప్పుడు కూడా శ్రేయస్ అయ్యర్ మాకు కావాలి అన్నట్టుగానే వాళ్ళు పట్టుదల, ఎంతైనా పెడతాం అన్నట్టుగానే వాళ్ళు ఆ రోజు వేలం పాటలో వ్యవహరించారు. అది వాళ్ళు నిలబెట్టుకున్నాడు అతను. ఇక నిన్నటి మ్యాచ్ లో మనం ఇక ముంబై ఇండియన్ పర్ఫార్మెన్స్ కి వస్తే కనుక వరుసగా కూడా ముంబై ఇండియన్స్ ఫెయిల్ అవుతూనే ఉంది. అవును, డీకాక్ చేసినటువంటి సెంచరీ కూడా ఒక అంటే ఉపయోగించుకోలేకపోయారు. రాత్రి మన ఇద్దరమే మాట్లాడినట్టున్నాం ముంబై ఆట తీరుకు సంబంధించి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వచ్చినటువంటి ఓపెనింగ్ కి 240 పరుగులు వాళ్ళు చేయొచ్చు వాంకడేకి సంబంధించి ఆ పిచ్ కండిషన్ బట్టి. కానీ వాళ్ళ ఆట తీరు నిన్న ఒక్క డికాక్ మినహా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా, అతను నమందీర్ అతను డికాక్ సపోర్ట్ చేశాడు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా హార్దిక్ పాండ్యా కానీ, రూదర్ఫర్డ్ కానీ, తిలక్ వర్మ కానీ వీళ్ళెవ్వరు కూడా ఆశించిన స్థాయిలో ఒక్క ఇన్నింగ్స్ ఈ రోజు వరకు కనపడారు. రోహిత్ శర్మ లేడు, రోహిత్ శర్మ లేనప్పుడు రికల్టన్ వచ్చాడు. రికల్టన్ మీద హర్షదీప్ సింగ్ ను ప్రయోగిస్తున్నారు అనే దానికి సంబంధించి మొన్నటి నుంచి హడావుడి జరుగుతుంది. అయినప్పటికీ కూడా రికల్టన్ అతని కోసం వర్కౌట్ చేయలేదు. అది ఖచ్చితంగా అక్కడ బాల్స్ వేస్ట్ అయినాయి, వికెట్ వేస్ట్ అయింది. అలాగే అటు హార్దిక్ పాండ్యా ఆట తీరుకు సంబంధించి బౌలింగ్ పరంగా కూడా అతను బౌలింగ్ గొప్పగా లేదు, బ్యాటింగ్ పరంగా అతను బ్యాటింగ్ గొప్పగా లేదు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఇతను క్రికెట్ పరంగా ఎంత త్వరగా రిటైర్ అయితే ముంబైకి కానీ టీమిండియాకి కానీ అంత మంచిది. అలాగే తిలక్ వర్మ అతను చాలా మంచి ఆటగాడు. అయినా సరే అతను కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని క్రికెట్ కొంత దూరంగా ఉండి అతను కనుక మళ్ళీ వచ్చి ఆడగలిగితే అది రిజల్ట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. ఇక పంజాబ్ టీంకి అయితే తిరుగులేనట్లుగా తెలుస్తుంది. ఏ టీంతో ఆడినా కానీ పంజాబ్దే విజయంగా తెలుస్తుంది. ఇక ఆర్సీబీతో ఆడినప్పుడు మాత్రమే వీళ్ళిద్దరి మధ్య అయితే ఒక టఫ్ ఫైట్ అయితే నెలకొని ఉంటుంది. అంటే సమవుజ్జి పంజాబ్కి ఎవరా అంటే అది ఆర్సీబీ అని అర్థమవుతుంది. ముంబై ఇండియన్స్ ముందర సునాయాసంగా గెలిచేసింది. 195 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లోనే పంజాబ్ టీం ఛేదించేసింది. ఇక ముంబై ఎంత ఆడినప్పటికీ కూడా డీకాక్ ఒక సెంచరీ చేసినప్పటికీ కూడా ఆ సెంచరీ ఉపయోగపడలేదు. ఇటు రోహిత్ శర్మ లేనటువంటి లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ముంబై ఇండియన్స్లో.
ఇక్కడ మొత్తం కూడా ముంబై ఇండియన్స్లో ఆర్డర్ కానీ అంతా ఫెయిల్ అవుతుంది. ఇటు పంజాబ్ జట్టు చూసుకుంటే కనుక మొత్తం అంటే శ్రేయస్ అయ్యర్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ అవుతూ కూడా సూపర్ పర్ఫార్మెన్స్తో అయితే దూసుకుపోతున్నారు ఈ ఐపీఎల్లో.